చేసిన పాపానికి కలిగే పర్యవసానం ముసిరి పడినంత చేదు. మనం దాని పాలు కాకూడదు, జాగ్రత్త పడాలి. సామెతల గ్రంథంలో ఉంటుంది ఒక మాట చూడండి, సామెతల గ్రంథం 13వ అధ్యాయము. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 19వ వచనం. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 19వ వచనం. ఆశ తీరుట ప్రాణమునకు తీపి, చెడుతనమును విడుచుట మూర్ఖులకు అసహ్యం. ఏమన్నాడు దేవుడు? వారు సొంత ఇష్టాలకి తమ హృదయ మూర్ఖత చొప్పున నడుచుకోవడానికి వెళ్ళిపోయారు అంటున్నాడు దేవుడు. వాళ్ళ సొంత ఇష్టాలు చెడు మార్గాలు అంటున్నాడు దేవుడు. సొంత ఇష్టాలేమో చెడు మార్గాలు, సొంత ఇష్టాలేమో హృదయ ఇష్టాలేమో మూర్ఖత. అయితే మూర్ఖుడు తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి పరుగులెత్తుతున్నాడు. మనిషి ఈరోజు తన ఇష్టం నెరవేర్చుకున్నప్పుడు అది ఎలా ఉంటుందంట? తీపిగా ఉంటుంది. ఆశ తీరుట ప్రాణమునకు తీపి. మనం ఒక ఏదో కావాలని పరిగెత్తి దాన్ని అనుభవిస్తున్నప్పుడు అది చాలా తీయగా ఉంటుంది. ఏదో పొందుకున్నాను, ఆహా నేనేదో ఉద్ధరించాను, నేనేదో జయించాను, నేనేదో పొందుకున్నాను, నేనేదో సంపాదించాను, లేదా నేనేదో సాధించాను అనుకుంటాడు. కానీ అది పొందుకున్న తర్వాత ఏమవుతుంది? అది ముసిరి పండంతా చేదు, అది భయంకరము. ఒక అమ్మాయి కావాలని వెళ్తావు, వెళ్ళి ఏదో చేసి ఏదో అనుభవించి ఏదో చేసిన తర్వాత ఏం మిగులుతుంది? హృదయం నిండా భయం మిగులుతుంది. అప్పుడు కొట్టుకుంటుంది గుండె. తప్పు చేసేంత వరకు పరుగులెత్తాడు, ప్రయాసపడతాడు, పోరాడతాడు. చేసిన తర్వాత అది పొందిన తర్వాత దానివల్ల వచ్చే పర్యవసానానికి ఏమవుతుంది? గుండె కొట్టుకుంటుంది. భయం, భయంకరమైన భయం హృదయాన్ని ఆవరించుకుపోతుంది. ఆ భయాన్ని జయించలేక అనేకులు దేన్ని ఎంచుకుంటున్నారు? మరణాన్ని ఎంచుకుంటున్నారు. అంటే ఈ భయంకరమైన ఈ భయాన్ని జయించలేక మరణాన్ని ఎంచుకుని చనిపోతే దీని నుండి తప్పించుకుంటానని మోసపోతున్నారు. నిజానికి చనిపోతే ఏది పొంచుంది? పాతాళం పొంచి ఉంది. అనేకుల్ని అపరిమితంగా మింగడానికి పాతాళం పొంచి ఉంది. నోరు తెరుచుకుని విస్తారమైన ఆ మార్గం ఎలాంటిది? విశాల మార్గం. అది నోరు తెరిచి ఎదురు చూస్తుంది మింగేయడానికి. అయితే అనేకులు తమకిష్టమైన మార్గాల్లో నడిచి 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 తమ కోరికలు తీర్చుకుని ఈ లోకం కోసం ప్రయాసపడి చివరికి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? నరకాగ్ని గుండానికి, పాతాళానికి జారిపోతున్నారు. అందుకని దేవుడు బ్రతికున్నన్ని రోజులు కూడా సువార్త భూమి మీద ప్రకటింపబడుతుంది వాక్యం. ఎందుకంటే సర్వ సృష్టికి సువార్త ప్రకటింపబడాలి. ఇది క్రీస్తు యేసు ప్రభు వారు ఇచ్చిన ఆజ్ఞ. ఈ సువార్త ప్రకటింపబడుతున్నప్పుడు అనేకులు దీనికి విధేయత కనుపరచట్లేదు. తెలియక ముందు కనుపరచట్లేదు, తెలిసిన తర్వాత కూడా కనుపరచట్లేదు. ఇది మరీ భయంకరమైన పాపం అవుతుంది. ఒప్పుకొని తను తగ్గించుకుని ప్రభు యొద్దకు రావాలంటే వాళ్ళకి ఏం అడ్డొస్తుంది? అహంకారం అడ్డొస్తుంది, ఆస్తులు అడ్డొస్తాయి, మాట పట్టింపులు అడ్డొస్తాయి. వాళ్ళు ఏదైతే అప్పటిదాకా నమ్ముకుని దాచుకున్నారో సొమ్ము, డబ్బు, బంగారం, ఇవన్నీ అడ్డొస్తాయి. దేవుడు అన్నాడు ఇదంతా ఏంటి? కట్లపాము వలె కరుస్తుంది. అది మద్యంతో మత్తులై ఉండకూడదు, దాంట్లో దుర్వ్యాపారం ఉంది. అది కట్లపాము వలె కట్టువేస్తుంది. భయంకరమైన పాపం మనకి పొంచి ఉంది. అది మనల్ని ఎక్కడ మృంగుదమా అని ఎదురు చూస్తుంది. దేవుడు పిలుస్తున్నాడు, దినమెల్ల చేతులు చాచి పిలుస్తున్నాడు, బ్రతిమాలుతున్నాడు. మీ హృదయం మూర్ఖత చొప్పున నడుచుకోవద్దు. మీ సొంత ఆలోచనల చెడు మార్గంలో మీరు ప్రయాణించవద్దు. మీరు ఏ మార్గంలో ప్రయాణించాలి? సిలువ మార్గంలో ప్రయాణించాలి. ఈ దీన మనసు కలిగిన మార్గము, సత్య మార్గము, సాత్వికము కలిగిన మార్గము, ప్రేమ కలిగిన మార్గము, ఇతరుల్ని క్షమించి చేర్చుకునే మార్గము,
మీరు నా దగ్గరికి వస్తారు అని పిలుస్తున్నాడు దేవుడు. కానీ అప్పటికి ఇశ్రాయేలు ఎలా మారిపోయారు? అహంకారులుగా, గర్విష్ఠులుగా, వాళ్ళ సొంత మార్గంలో నడుచుకుంటూ దేవుణ్ణి సైతం విడిచిపెట్టి దేవుని మాట పట్టించుకోనంత దేవునికి దూరంగా వెళ్ళిపోయినాయి వాళ్ళ ఆలోచనలు. మీ తలంపులకి నా తలంపులకి ఎక్కడ పొత్తు లేదన్నాడు దేవుడు. అంత దూరంగా వెళ్ళిపోయారు వాళ్ళు. లేరు, దగ్గర లేరు, ఎక్కడో దూరంగా ఉన్నారు. దేవుడు పిలుస్తున్న వాళ్ళకి అర్థం కావట్లేదు, హృదయం కొవ్విపోయింది, మత్తులైపోయారు. దేవుని మాట పట్టించుకోకుండా, ఖాతరు చేయకుండా వెళ్ళిపోయేంత భయంకరమైన స్థితిలోనికి జారిపోయారు. పిలుస్తున్నాడు, దినమెల్లా పిలుస్తున్నాడు. వ్యతిరేకంగా నడిచిన వారు తమ జీవితాలు ఏమైపోయో మనకి రాయించాడు దేవుడు దైవ గ్రంథంలో. దేవుని ఇష్టాన్ని నెరవేర్చకుండా, తగ్గించుకోకుండా తమకు ఇష్టమైన మార్గంలోకి వెళ్ళిపోయి తమ జీవితాలు ఎంత భయంకరమైన స్థితిలో ముగిసిపోయాయో దేవుడు మనకి చూపించాడు. క్రీస్తుని నమ్ముకుని దీన మనసు కలిగి బ్రతికిన వారి జీవితాలు ఎలా ఉన్నాయో దేవుడు మనకి రాయించారు, తెలియజేస్తున్నారు మనకి. ఈ మార్గంలో నడువుడి, మీరు కుడికి కానీ ఎడమకి కానీ తిరగొద్దు, ఈ క్రీస్తుని మీరు విడిచిపెట్టొద్దు. హృదయం మూర్ఖత చొప్పున నడుచుకుని అది మంచిది కాదని సాక్ష్యం ఇచ్చిన వ్యక్తిని చూపిస్తాను చూడండి. హృదయం మూర్ఖత చొప్పున నడుచుకుంటే ప్రయోజనం ఏమీ లేదు, చక్కగా మనం క్రీస్తు మార్గంలో నడుచుకోవాలి అని ఒక భక్తుడు సెలవిస్తున్నాడు చూడండి. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 7వ వచనం చూద్దాం చూడండి. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 7వ వచనం. మన 12 గోత్రముల వారు ఎడతెగక దివారాత్రములు దేవుని సేవించుచు ఆ వాగ్దానం పొందుదమని నిరీక్షించుచున్నారు. ఓ రాజా, ఈ నిరీక్షణ విషయమే యూదులు నా మీద నేరం మోపి ఉన్నారు. దేవుడు మృదులను లేపునను సంగతి నమ్మదగంతని మీరేలా చెప్పుచున్నారు, ఎంచుచున్నారు. నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలనని నేను అనుకుంటుని. ఇక్కడ పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నారు ఏమని? నజరేయుడైన యేసుక్రీస్తు నామమునకు వ్యతిరేకముగా, విరోధముగా అనేక కార్యములు చేయవలనని నేను అనుకుంటుని. ఎక్కడ పుట్టింది ఈ ఆలోచన? మానవుని యొక్క మట్టి మెదడులో పుట్టిన ఆలోచన. తను అనుకుంటున్నాడు ఏ విధంగా చేయాలని? యేసుక్రీస్తు ప్రభు వారికి విరోధంగా చేయాలని తను అనుకుంటున్నాడు. అనేక కార్యములు చేయవలనని నేను అనుకుంటుని, యెరూషలేములో నేను అలాగ చేసి తిని. యేసుక్రీస్తు ప్రభు వారికి వ్యతిరేకముగా నేను కార్యములు చేసి తిని. నేను ప్రధాన యాజకుల వలన అధికారము పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించి తిని. అనేక పర్యాయముల సమాజ మందిరములన్నింటిలోని వారిని దండించి వారు దేవదూషణ చేయనట్లు బలవంత పెట్ట చూచి తిని. అనేకులు ఏం చేస్తున్నాను? దేవదూషణ చేయనట్లు ప్రేరేపిస్తున్నాడు, బలవంతం పెడుతున్నాడు, మనుషుల్ని తిప్పుతున్నాడు. ఎటు? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆలోచనలకి వ్యతిరేకముగా, ఆయన మార్గానికి వ్యతిరేకముగా. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆలోచనలు ఎవరివి? దేవునివి. ఇప్పుడు దేవునికి, దేవుని కుమారునికి వ్యతిరేకముగా పౌలు తాను అనేక కార్యములు చేద్దామని అనుకున్నాడు. కానీ చేయగలిగాడా? చూడండి, సమాజ మందిరములన్నింటిలో వారిని దండించి వారు దేవదూషణ చేయనట్లు బలవంత పెట్ట చూచుకుని, మరియు వారి మీద మిక్కిలి క్రోధము గలవాడినై ఇతర పట్టణములకు వెళ్ళి వారిని హింసించుచుంటిని. అందు నిమిత్తము నేను ప్రధాన యాజకుల చేత అధికారమును ఆజ్ఞను పొంది దమస్కునకు పోవుచుండగా, రాజా, మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. ఇతనికి త్రోవలో వెళ్తున్నాడు, ఈయన ఒక త్రోవలో వెళ్తున్నాడు, దమస్కు మార్గంలో వెళ్తున్నాడు ఆయన. ఈ మార్గంలో ఏ మార్గం కనబడుతుంది ఆయనకి? క్రీస్తు మార్గం ఆయన్ని పలకరిస్తుంది. రాజా, మధ్యాహ్నమందు నా చుట్టూ ఒక వెలుగు కలిగింది, ఆకాశంలో సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. మేమందరము నేల పడినప్పుడు, సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు?
మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. మునికోలకు ఎదురు తన్నుట నీకు చాలా కష్టము. యేసుక్రీస్తుకే విరోధముగా నువ్వు పనులు చేయటం నీకు చాలా కష్టం. దేవునికిని దేవుని కుమారునికిని విరోధముగా కార్యములు చేసి నువ్వు నిలవగలవా? నీ సొంత ఇష్టాన్ని నెరవేర్చి దేవుణ్ణి ప్రశ్నించగలవా? దేవుని మనసును తెలుసుకొనగలవా? దేవుని ఆలోచన ఏంటో నువ్వు గ్రహించి దేవునికి సలహా ఇవ్వగలవా? ప్రశ్నిస్తున్నాడు దేవుడు. పౌలు గారు అంటున్నారు, నేను ఆయనకు వ్యతిరేకంగా ఎన్నో కార్యాలు చేయాలని అనుకున్నాను, చేశాను కూడా, అనేక కార్యాలు చేశాను. నేను క్రైస్తవుల్ని హింసించాను, వాళ్ళకి బాధలు పెట్టాను, క్రీస్తుని దూషించే విధంగా నేను ప్రేరేపించాను, బలవంతం చేశాను. కానీ ఆ వెలుగు నన్నే తాకింది, నా చుట్టూ ఆవరించింది. సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన తేజస్సు, వెలుగు నన్ను కమ్ముకుంది. అప్పుడు నాకు ఒక స్వరము వినబడినది, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు, మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టము, క్రీస్తుకు వ్యతిరేకంగా నడుచుకున్నట నీకు కష్టము. ఇంకా మనుషులకు వ్యతిరేకంగా నిలబడినా మనం సాధించవచ్చేమో, కానీ క్రీస్తుకు వ్యతిరేకంగా నిలబడితే సాధించలేము. క్రీస్తుకు వ్యతిరేకంగా నిలబడినా, క్రైస్తవులకు వ్యతిరేకంగా నిలబడినా మనం ఏమీ సాధించలేము. మునికోళ్ళకి ఎదురు తన్నితే మన కాలే చీరుకుపోతుంది. మునికోళ్ళతో పోల్చాడు. ఒక ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణ చూపించి, మునికోళ్ళకి ఎదురు తన్నుట నీకు కష్టము నాయనా, నీ కాలే విడిపోతుంది, చీరుకుపోతుంది, నీకే ప్రమాదం అని చెప్తున్నాడు. క్రీస్తుకు వ్యతిరేకంగా వెళ్తే ఎవరికి ప్రమాదమో? ఎవరు వెళ్ళారో వాళ్ళకే ప్రమాదము. మంచిది కాదు ఇది నీకు. నీ సొంత ఇష్టం చొప్పున నువ్వు వెళ్తే ఇది నీకు మంచిది కాదు. దేవుడు వారిని కూడా ప్రేమించి చెప్తున్నాడు. ఈయన ఎంత దయగలిగిన దేవుడు, ఎంత జాలి కలిగిన దేవుడు, కరుణా కటాక్షములు కలిగిన దేవుడు. ఈయన పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు, మనుషులందరినీ ప్రేమిస్తాడు, మనుషులందరినీ పాపాన్ని విడిచిపెట్టమని ప్రకటిస్తున్నాడు. నువ్వు ఇప్పుడు నీ సొంత ఇష్టాలను విడిచిపెట్టి దేవుని వైపునకు మళ్ళుకోవాలి, దేవుని తట్టు నువ్వు తిరగాలి. ఇదిగో నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. 16వ వచనం, నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చి, నేను నీకు కనబడబో సంగతిని గూర్చి, నేను పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదను. వారి చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. ఇప్పుడు ఈ వెలుగు పొందుకొని నువ్వేం చేయాలి? ఈ జనులకి, అన్యజనులకి ప్రత్యేకింపబడి అన్యజనులకి సువార్తకుడుగా నియమింపబడ్డారు పౌలు గారు. ఆయన సొంత జనాంగానికి కూడా ఆయన సువార్త ప్రకటించారు. ఈయన అన్యజనులకు సువార్త ప్రకటించి ఏమంటారు? చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారంలో నుండి దేవుని వైపునకును తిరిగి క్రీస్తునందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరచుటకే నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. వారి కన్నులు తెరవబడాలంటే సువార్త ప్రకటింపబడాలి. అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేయబడి ఉన్నది. అపవాది ఏం చేసింది? గుడ్డితనం కలుగు చేసింది. వాళ్ళ కళ్ళు మూసేసింది. కులాల గోడలతో, మతాల గోడలతో, ఆస్తిపాస్తుల గోడలతో, అంతస్తుల గోడలతో, కీర్తి ప్రతిష్టల గోడలతో, అందం గోడలతో, చదువు, వీటి గోడలతో ఏం చేసింది? మనుషులకి గుడ్డితనం కలుగు చేసింది. అన్ని గోడలు కట్టేసుకుని అందులో కూర్చుని ఇంకా క్రీస్తు యొక్క వెలుగు వాళ్ళకి కనిపించదు. లైట్ గోడ దాటి వెళ్ళదు కదా. లైట్ ఎప్పుడైనా గోడ దాటి వెళ్తుందా? వెళ్ళదు.
టార్చ్ లైట్ వేస్తే గోడ దాటి వెళ్ళదు. వాళ్ళు ఏం చేశారంటే కులం అనే గోడలు, మతం అనే గోడలు, పరువు ప్రతిష్ట అనే గోడలు, హెచ్చు తగ్గులు అనే గోడలు, ఆస్తిపాస్తుల గోడలు కట్టేసుకున్నారు. అందరూ సమానమే అన్న క్రీస్తు మాట, పక్షపాతం చూపని దేవుడు అన్న మాట వాళ్ళకి ఏమాత్రం కన్నులకి కనిపించడం లేదు. అప్పుడు ఏమవుతుంది? క్రీస్తు యొక్క వెలుగు వాళ్ళ మీద ప్రకాశించదు, వాళ్ళకి వెలుగు ఉండదు, చీకటిలోనే నడుచుకున్నారు. ఆ చీకటి వాళ్ళకి గుడ్డిదనం కలిగజేసింది. వాళ్ళు ఎక్కడికి పోతారో కూడా కనీసం వాళ్ళకి తెలీదు. వాక్యం అర్థం కాదు, మనం చెప్తున్న మాటలు అర్థం కావు. రాతి మీద నీళ్లు పోసినట్టు నీళ్ళన్నీ ఏమవుతున్నాయి? కిందికి జారిపోతున్నాయి. రాతి మీద నీళ్లు పోస్తే ఏమవుతాయి? కిందికి జారిపోతాయి. కానీ ఒక మాట జ్ఞాపకం ఉంచుకోండి, రాతిని కూడా బద్దలు చేయగల సుత్తి వంటిది దేవుని వాక్యం. మూర్ఖంగా తన మార్గంలో వెళ్ళిపోతున్న వ్యక్తిని క్రీస్తు పట్టుకున్నాడా లేదా? తన కన్నులు తెరిచాడా లేదా? మెట్ట మధ్యాహ్నం చీకటి కలిగింది, అందులో నుంచి ఒక భయంకరమైన ఒక తేజస్సు, ఒక గొప్ప వెలుగు కనిపించింది వాళ్ళకి. కన్ను అప్పుడు ఆయనకి 3 రోజులు కన్ను కనిపించదు, అంత వెలుగు కంటికి పొరల్లా పట్టేస్తాయి. కానీ ఆయనకి ఆత్మీయ గుడితనం పోయింది. శరీర సంబంధమైన కళ్ళను నుంచి మానేసాయి 3 రోజులు. ఇప్పుడు ఆత్మీయ నేత్రములు తెరవబడుచున్నాయి. ఏ మెసేజ్ కోసం అయితే వీళ్ళు ఎదురు చూస్తున్నారో ఆ మెసేజ్ ఈయనే అని ఇప్పుడు ఆత్మ నేత్రములు తెరవబడ్డాయి, తెరుచుకున్నాయి. గ్రహించాడు, గ్రహింపు శక్తి వచ్చింది. దేవుడు గ్రహింపునిచ్చాడు. గ్రహించకపోతే, మనం అర్థం చేసుకోకపోతే మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నామో మనకి తెలియదు. గ్రహించాలి ప్రతి ఒక్కరు కూడా. ఈరోజు సంఘంలో ఉన్నవారు కూడా, క్రైస్తవులు కూడా దేవుడిలోనే ఉన్నామనుకుంటూ తొలగిపోతున్నారు. తమ తమ మార్గంలోనికి తొలగిపోతున్నారు, దేవుని విడిచిపెట్టేస్తున్నారు. ఓ రాజా, మృదుల పునరుత్థానము నమ్మ తగనిదని మీరేలా ఎంచుచున్నారు? నేను కూడా అలాగనే క్రీస్తుకి వ్యతిరేకంగా వెళ్దామని అనుకున్నాను, అనేక కార్యములు చేశాను, కానీ ఇది నా వల్ల కాదని తెలుసుకున్నాను. ఇప్పుడు మరలా నేను ఏం చేస్తున్నాను? సాక్ష్యం ఇస్తున్నాను క్రీస్తుని గురించి. నేను కూడా అనుకున్నాను ఈ లోకంలో ఏదేదో సంపాదించేయాలి, ఏదేదో సాధించేయాలి, ఏదేదో చూపించాలి మనుషులకి అని అనుకున్నాను, కానీ ఏమీ లేదు. నా మట్టుకు నేను ఏమీ చేయలేనని తెలుసుకున్నాను. ఏం చేయలేడు మనిషి? తన మట్టుకు తానేమీ చెయ్యలేడు. మనం అది తెలుసుకోవాలి ఫస్ట్. దేవుడు లేకుండా మనం ఏమీ చేయలేము. వాక్యం లేకుండా మనకి బ్రతుకు లేదు. మనం వాక్యం ద్వారా పుట్టింపబడిన వారు, అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతముగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. ఇక్కడ ఒకసారి ఆగుదాం. మీరు ఎవరు? మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతముగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. మనము యేసుక్రీస్తు రక్తంలో కడగబడి మన పాప జీవితాన్ని ఒప్పుకుని సిలువ వైపు చూసి, సిలువలో క్రీస్తు యొక్క ప్రేమను చూసి వాక్యము ద్వారా పుట్టింపబడిన వారము. యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోటి మాట వలన జీవించును. నోటి మాట వలన జీవించును, అది వాక్యము. మనం వాక్యం వలన పుట్టింపబడిన వారము. వాక్యం వల్ల పుట్టింపబడిన వారు, దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక శాశ్వతమగు జీవము గల, ఇది శాశ్వతమైన జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులౌట చేత మీ మనసులను పవిత్రపరుచుకునే వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి.
నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు. నిష్కపటమైన సహోదర ప్రేమ మీకు ఎప్పుడు కలుగుతుంది? సత్యమునకు విధేయులవుట చేత. మీరు సత్యానికి విధేయులు కాకపోతే, సత్యానికి మీరు అంగీకరించకపోతే, సత్యాన్ని మీరు సత్యంగా అంగీకరించకపోతే, దేవుని మాటకు మీరు విధేయత కనపరచకపోతే సహోదరులను ప్రేమించలేరు. సహోదరులను ప్రేమించకపోతే చీకటిలోనే ఉన్నాం. సత్యాన్ని మనం ఎన్నటికి గ్రహించలేము. సత్యాన్ని గ్రహించాలంటే ఏం చేయాలి? నీ వాక్యమే సత్యం. సత్యం మనం గ్రహించాలంటే ఏం చేయాలి? దేవునికి విధేయత చూపించాలి. క్రీస్తు యొక్క మార్గంలో నడుచుకోవాలి. క్రీస్తు యొక్క మార్గంలో మనం నడుచుకోకపోతే మనం సత్యానికి విధేయులము కాము. సత్యానికి విధేయులం అయితేనే సహోదరులను ప్రేమించగలము. మీరు శాశ్వతముకు జీవము గలవారు. శాశ్వతముకు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరుచుకుని వారి నుండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. మీరు సత్యమునకు విధేయులు కావాలి. సువార్త సత్యమునకు విధేయులు కావాలి. మృతుల పునరుద్ధానం ఉందని నమ్మగలగాలి. దీనుడైన క్రీస్తు మార్గంలో నడవగలగాలి. సొంత ఇష్టాల్ని పూర్ణముగా విడిచిపెట్టగలగాలి. సొంత కోరికలకు చోటు ఇవ్వకూడదు. దేవుని చిత్తానికి, సంకల్పానికి మనల్ని మనం అప్పగించుకోవాలి. అప్పుడు మనం సహోదరులను సంపూర్ణంగా ప్రేమించగలుగుతాము. భక్తుడు అన్నాడు చూడండి, సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, పువ్వు రాలును. దేవుని వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. దేవుని వాక్యం ఎల్లప్పుడూ నిలుచును. గడ్డి ఎండిపోతుంది. గడ్డి లాంటిది జీవితం ఎండిపోతుంది. పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది. ఏ క్షణము రాలిపోతుందో మనకి తెలియదు. రేపేం సంభవిస్తుందో మనకి తెలియదు. అలాంటి జీవితంలో ఎందుకు మనం క్రీస్తు మార్గంలో నడవలేకపోతున్నాము? సహోదరులను ప్రేమించలేకపోతున్నాము. సహోదరులను దేవుడు అనుకున్నట్టుగా మనం ప్రేమించకపోతే సత్య మార్గంలో మనము నడవలేము. సత్య మార్గంలో నడవకపోతే దేవుని చిత్తాన్ని నెరవేర్చలేము. దేవుడి చిత్తాన్ని నెరవేర్చకపోతే మనం నిరంతరము ఉండము. ఎవరు నిరంతరం ఉంటారు? దేవుని వాక్యం నిరంతరము నిలుచును. దేవుని వాక్యానుసారంగా జీవించువాడు నిరంతరము నిలుచును. దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచునని వాక్యం సెలవిస్తుంది. మన సొంత ఇష్టాల్లో మనం నడిస్తే వాడిపోతాం. ధనవంతుడు తన సొంత మార్గంలో నడిచి వాడిపోవును అన్నారు యాకోబు గారు. గడ్డి లాంటిది జీవితం వాడిపోతుందన్నారు పేతురు గారు. క్రీస్తుకు విరోధంగా ప్రయాసపడ్డాను, ఏం చేయలేకపోయానని సాక్ష్యం ఇచ్చారు పౌలు గారు. వాళ్ళందుకే గొప్ప గొప్ప భక్తులయ్యారు. మనం కూడా గ్రహించాలి. మనం మన దీపం వెలిగి ఉండగానే మనం గ్రహించాలి, ఈ జీవితంలో మనం ఏమి సాధించలేమని. ఎవరినో ప్రేరేపించి, ఎవరినో బలవంత పెట్టి, మన సొంత ఇష్టాల ప్రకారంగా వెళ్ళి ఏదో చేసి చెంది ప్రయాసపడి ఏమి ఉద్ధరించలేమని తెలుసుకోవాలి. నన్ను ఉద్ధరించేవాడు నీవే ప్రభువా అంటాడు దావీదు. మన జీవితాలను బాగు చేసి మనల్ని కట్టి తన ఇష్టానుసారంగా మనల్ని మార్చుకుని మలుచుకుని తన చిత్తాన్ని జరిగించుకునేవాడు దేవుడు. దానికి మనల్ని మనం ఏం చేసుకోవాలి? అప్పగించుకోవాలి. దేవుని యందు విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి, ప్రేమ కలిగి, క్రీస్తు యొక్క దీనమైన మార్గంలో, తగ్గింపగలిగిన మార్గంలో, మాన్యత కలిగిన ఈ మార్గంలో మనం నడుచుకోవాలి. దేవుని చిత్తాన్ని నిరంతరం మనం జరిగించాలి. సంఘం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో అలా మనం ఉండకపోతే అనేకుల్ని మనం సంఘంలోనికి చేర్చలేము. దైవ కృప అందరికీ తోడుగా ఉండటం మూలాన ఆది సంఘంలో అందరికీ ఏం తోడుగా ఉంది? దైవ కృప అందరికీ తోడుగా ఉండటం మూలాన అనేకులు సంఘంలో చేర్చబడి. ముందు మనకి దైవ కృప ఉందో లేదో మనం చూసుకోవాలి.
సంఘంలో ఉన్న మనకు దైవ కృప తోడుగా ఉందా? కృప ఎవరికి ఇవ్వబడుతుంది? చెప్పాలి, టక్కుని చెప్పాలి. దీనులకి కృప అనుగ్రహింపబడింది. ఎవరికి ఇస్తాడు దేవుడు కృప? ఎవరి దగ్గర నివసిస్తాడు దేవుడు? నేను ఎక్కడ నాకు చోటు లేదు, భూమి మీద కానీ నేను చేసుకున్న సర్వ సృష్టిలో ఎక్కడ కూడా నాకు చోటు లేదు. మహాపరిశుద్ధ స్థలాల్లో ఆయన నివసిస్తాడు, కానీ పరిశుద్ధ స్థలం ఎక్కడుంది? ఎక్కడ పరిశుద్ధత లేదు. అందుకే నేను దీన మనస్సు గల వారి యొద్దను వినయ మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. ఇంకా దీనత్వం కలిగిన వారి యొద్ద, వినయ మనస్సు గల వారి యొద్ద ఆయన నివసిస్తున్నాడు. వాక్యం తెలిసి వాక్యానుసారంగా జీవించే వాళ్ళ దగ్గర నివసిద్దామని ఆయన అనుకుంటున్నాడు. తన చిత్తం నెరవేర్చి తన కోసం బ్రతుకుతూ అన్ని విడిచిపెట్టి దేవుడే నాకు సర్వస్వం అనే వారి యొద్ద నివసించాలని ఆయన అనుకుంటుంటే, ఇంకా ఆయన ఎక్కడ నివసిస్తున్నాడు? దీన మనసు గల వారి యొద్దను వినయ మనసు గల వారి యొద్దనే నివసిస్తున్నాడు. మనం దీన మనసుతో వినయ మనసుతో వాక్యాన్ని సంపూర్ణంగా భుజించిన వారముగా, బలము పొందిన వారుగా, శక్తి పొందిన వారిగా, సమస్త విషయాల్లో దేవునికి మొదటి స్థానం ఇచ్చిన వారిగా మనం ఉండాలి. మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? మనం అన్ని విషయాల్లో మొదటి స్థానం దేవుడికి ఇస్తున్నామని అనుకుంటాం, కానీ ఇవ్వము. మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? మనము మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి, దేవుని మాటకి ఇవ్వాలి. అలా వెళ్తూ వెళ్తూ ఉండగా దేవుని మాట అలా వినబడినప్పుడు వెంటనే ఏమవ్వాలి? ఆగాలి. మాట వినబడుతుంది కానీ ఆగట్లా. వినబడుతుంది చెవుల్లోనికి. ఏరా వినబడిందంటే వినబడింది, మరి ఆగమే అంటే సమాధానం లేదు. వినబడుతుంది కానీ ఆగట్లేదు. దేవుని చిత్తం మనల్ని పిలుస్తుంది, అది మన వెంట తిరుగుతుంది. దేవుడు ఆత్మ మన వెంట తిరుగుతున్నాడు. ఆయన దినమెల్ల చేతులు చాచి పిలుస్తున్నాడు. అలా వెళ్ళకు, ఇలా ఇలా ఉండకు, ఇలా ప్రవర్తించుకు, అలా అలా నడుచుకోకు, అలా మాట్లాడుకు, ఇలా చేయకు, అలా చేయకని దేవుడు చెప్తూనే ఉన్నాడు. కానీ మనిషికి అది విసిగైపోయింది. మనిషికి అది ఏమైపోయింది? చిరాకు అయిపోయింది అనమాట. ఇంకా అస్తమాను దేవుడు అది చేయొద్దంటాడు, ఇది చేయొద్దంటాడు, అలా ఉండొద్దంటాడు, ఇలా ఉండొద్దంటాడు అని అర్థమైంది తప్ప ఇది ఎంతో గొప్పదైన ప్రేమ కలిగిన సత్యమైన మార్గమని, దేవుడు ఎంతో మెక్కటంగా ప్రేమిస్తున్నాడని మనకి అర్థం కావట్లేదు. సిలువ ప్రేమ మనకి అర్థం కావట్లేదు, సిలువ శక్తి మనకి అర్థం కావట్లేదు. కొడుతున్నా తిడుతున్నా ప్రేమనే కనపరుస్తున్న ఆ ప్రేమ, తన్ను చంపుతున్న వారిని కూడా క్షమించమన్న ఆ ప్రేమ, పట్టించుకోకపోయినా వెనుకాల తిరుగుతున్న ఈ ప్రేమ, నిజంగా మనం ఆలోచించాలి. ఈ రోజుల్లో నిజంగా ప్రేమించి చెప్పేవాళ్ళు చాలా లోకుగా ఉన్నారు. మనుషులకి ప్రేమించి అయ్యో బాబు ఇలా ఉండకూడదని చెప్తుంటే వాళ్ళకి చాలా లోకుగా ఉంది. యేసుక్రీస్తు ప్రేమ మనకి ఎంత లోకుగా ఉంది. లోకం బాగా వంట పట్టుకుపోయింది మనకి. ప్రతి దాన్ని డబ్బుతో కొలిచే మనిషికి దేవుని ప్రేమ అర్థం కాదు. డబ్బుతో కొలుస్తున్నాం మనం. డబ్బు ఉంటే ఒకలా చూస్తాం, డబ్బు లేకపోతే ఒకలా చూస్తాం. డబ్బున్న వాడిని పలకరించినంత డబ్బు లేని మనం పలకరించాం. అంటే డబ్బుతో చూస్తాం, లేదా అందంతో చూస్తాం, లేదా కులంతో చూస్తాం, లేదా అవసరంతో చూస్తాం. పనికొచ్చేవాడా పనికిరాడా, మనకి ఏ విషయంలో వాడబడతాడా, ఏదైనా ఉపయోగం ఉందా మనకి, అలా అయితే మాట్లాడదాం. మనం ధనంతో బేరీ చేస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువు డబ్బుతో కొలిచారనుకోండి మనల్ని, మనం ఏ స్థాయిలో ఉంటామంటారు? మనం ఆలోచించాలి. ప్రతి ఒక్కరిని మనం దైవ ప్రేమతో చూడాలి తప్ప లోక సంబంధమైన ఆలోచనలతో చూడకూడదు. దేవుని మార్గంలో నడుచుకుంటే ఎలా నడుచుకోవాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి మనకి అర్థమైపోతుంది. సిలువను నిజంగా మనం స్మరించి చూస్తే, సిలువలో ఆయన చూపించిన ప్రేమ, ఆయన పలికిన మాటలు, ఆయన ప్రవర్తన, ఆయన
తెలియాలి. మన శరీరం మనల్ని ఎలా ప్రేరేపిస్తుందో పాపానికి మనకి తెలియాలి. శరీరం ఎంతగా మనల్ని వాడుకుంటుందో మనకి తెలియాలి. శరీరం మనల్ని వాడుకుని ఎక్కడ తీసుకెళ్తుంది? నరకానికి తీసుకెళ్ళిపోద్ది. అందుకే మనం రక్షణానందం పొందుకోవాలి. మనకి దూరదృష్టి ఉండాలి. కొందరికి దూరదృష్టి లేదు. దూరదృష్టి లేకపోతే ఏమైపోతారు? గుడ్డివాడైపోతాడు. ప్రేమ లేనివాడు గుడ్డివాడైపోతాడు. పేతురు గారు అంటే 2వ పత్రికలో 1వ అధ్యాయం మీరు చదివితే ప్రేమ, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, ఇవన్నీ, సహనము, భక్తి, సహోదర ప్రేమ, ఇవన్నీ లేకపోతే ఏమైపోతారు మనుషులు? దూరదృష్టి లేక గుడ్డోళ్ళు అయిపోయి పక్కనున్న మనిషిని పట్టించుకోకుండా ఏదో సాధిద్దామని పరిగెట్టి వెళ్ళి ఏమి సాధించలేక మళ్ళీ దేవుడి కాళ్ళు పట్టుకుని, దేవుడు ఉండేటప్పుడు మళ్ళీ సహోదరుని ప్రేమించింది. పౌలు గారు కూడా మీరు పత్రికలో మీరు చూసి తెలుస్తుంది. పౌలు గారు బర్నబా గారు ప్రయాణం చేసినప్పుడు మార్కు గారు, యోహాను అని మారు పేరు గల మార్కు గారిని తీసుకెళ్దామని బర్నబా గారు అంటారు. పౌలు గారేమో వద్దు, మనం ఒకసారి తీసుకెళ్తే మధ్యలో వచ్చేసాడు ఇతను వద్దు అని పౌలు గారు అంటారు. అది చివరికి వాళ్ళిద్దరికి వాదం కలిగి కొంత వాళ్ళు వేరువేరుగా దేవుని పనులకి వెళ్తారు. తర్వాత పౌలు గారు అంటారు, ఈ మార్కుని గురించి మీరు ఆజ్ఞలు పొందుతారు, ఇతన్ని మీరు మరలా చేర్చుకోండి. ఏ సహోదరుడు కూడా నిరాకరింపదగిన వాడు కాడు. సహోదరుల విషయంలో మనం జాగ్రత్త వహించాలి. మీరు నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగినట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకున్న వారి ఉండి ఒకరినొకడు హృదయపూర్వకంగాను బిక్కటగాను ప్రేమించుకోండి. దేవుడి చిత్తాన్ని నెరవేర్చండి. మీరు డబ్బు కోణంలో మనుషుల్ని చూడకండి. డబ్బు కోణంలో మనం మనుషుల్ని చూడకూడదు. ఇప్పటికే క్రీస్తుని సిలువేసింది చాలు. ఇప్పటికే మనం క్రీస్తుని సిలువేసి చంపేశాం. నేను కదా నీ నెత్తి మీద ముళ్ళ కిరీటం పెట్టింది, నేను కదా నీ చేతులకి మేకులేసింది, నేను కదా నీ కాళ్ళకి మేకులేసింది, నీ పక్కలో పొడి చేసింది నేనే కదా. నా సొంత ఇష్టాలతో నేనే కదా, నా కోరికలు నెరవేర్చుకోవడానికి నేనే కదా సిలువేసి యేసుక్రీస్తుని చంపేసింది. చాలు. మరలా తప్పు చేసి మరలా సిలువేసి చంపేస్తే ఎంత భయంకరమైన స్థితులకు జారిపోతున్నట్టు. మనుషుల ఇష్టాలు జరిగించడానికి గతించిన కాలము చాలును. ఇప్పటికైనా దేవుని ఇష్టాన్ని నెరవేర్చండి. అయ్యా బాబు, క్రీస్తు పక్షాన్ని నేను మిమ్మల్ని బతుమాలుకుంటున్నాను. పౌలు గారు అంటారు కొరింథీయులకు రాసిన పత్రికలో, క్రీస్తు పేరు నేను మిమ్మల్ని బతుమాలుకుంటున్నాను, కన్నీళ్లతో మీకు పత్రిక రాస్తున్నాను. క్రీస్తు మీకోసం చనిపోయాడు. ఎందరో క్రీస్తునందు విధేయత చూపిన భక్తులు మీకోసం చనిపోయారు. ఎందరో ప్రాణత్యాగాలు చేశారు. ఇంకెంతమందిని చంపేస్తారు? మిమ్మల్ని మీరే కూడా ఏం చేసుకుంటారు? మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. మిమ్మల్ని మీరే చంపుకుంటున్నారు. తమను తామే పొడుచుకుంటున్నారు. ఎంత భయంకరమైన స్థితిలోకి మనం జారిపోయాము. మన దేశ ప్రజలు, ప్రపంచం ఎలా మారిపోతుంది? యుద్ధాలు, కరువులు, గొడవలు, నేనంటే నేను, అహంకారం, గర్వం, మూర్ఖుని నోట గర్వం వంటి ఏమైనా గర్వపు మాటలు ఉండను. గర్వంతో, అహంకారంతో తన సొంత ఇష్టాలు నెరవేర్చుకోవడానికి మనిషి మూర్ఖంగా వెళ్ళిపోతున్నాడు. దేవుడు పిలుస్తున్నాడు, దినమెల్లా పిలుస్తున్నాడు. ఇప్పటికైనా మారు మనసు పొందు. పోయిందేమీ లేదు. దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. మనం మారు మనసు పొంది దేవుని వైపు తిరిగి క్రీస్తు మార్గంలో మనం ప్రయాణిస్తే దేవుని సన్నిధి చేరుకునే భాగ్యం మనకి ఉంది. మారు మనసు, పశ్చాత్తాపం
క్రీస్తునందు విశ్వాసం ఉంచితే మనకి పరిశుద్ధుల్లో స్వాస్థ్యం ఉంది. కాబట్టి దానికోసం మనం సిద్ధపడాలి. దేవుడు కోరుకున్న సంఘంగా మనం సిద్ధపరచబడితే దేవుని కార్యాలు మన ద్వారా చేయడానికి దేవుడు సిద్ధపడతాడు. మనం మొదట మన జీవితాలను దేవునికి ఇష్టానుసారమైనవిగా సిద్ధపరచుకుంటే దేవుడు తన కార్యాలు మన ద్వారా చేయించుకోవడానికి సిద్ధపడతాడు. కాబట్టి ఆ ప్రకారంగా మనం మన జీవితాలను మలుచుకుందాం, ప్రార్థన చేద్దాం, ప్రభు యందు ప్రయాసపడదాం. ఇది లోక సంబంధమైన ఒక కంపెనీయో ఒక ఫ్యాక్టరీయో కాదు. ఇది ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోవడానికి. దేవుడు దీనికి సర్వాధికారి, ఆయనే మార్గదర్శి. ఆయన మనకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. నువ్వు నియమం ప్రకారం పోరాడుకుంటే నీకు కిరీటం దక్కదు. నీ ఇష్టం వచ్చినట్టు పరిగెట్టేస్తే ఇక్కడ కిరీటము దక్కదు, కార్యాలు జరగవు. దేవుడు చెప్పినట్టుగా మనం నడుచుకుంటేనే ఈ మార్గంలో కార్యాలు జరుగుతాయి. దేవుడు మనకి సహాయం చేస్తారు. కాబట్టి మన జీవితాలను పూర్ణంగా దేవునికి అప్పగించుకుందాం. ఆ ప్రకారంగా జీవించడానికి ఒప్పుకుందాం. నిజానికి ఒప్పుకోకపోతే వేరే గత్యంతరము లేదు. ఇది మనం గ్రహించాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భయభక్తులు కలిగి దేవుని యందు మనం సిద్ధపడితే దేవుడు తన కార్యాలు మన ద్వారా జరిగించడానికి ఇష్టపడతారు, కృప చూపిస్తారు. ఆయన కృపలో మనకి సర్వము, సకలాశీర్వాదము, దీవెన ఉంది. కాబట్టి ప్రియులారా సిద్ధపడండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించిన గాక. తలలోంచండి, ప్రార్థన చేస్తుంది. పరలోకమందున మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామమున వందనములు, స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా, ఇంతవరకు మాకు ఇష్టమైన మార్గంలో మళ్ళీపోయి మా ఇష్టానుసారంగా చేసి ప్రయాసపడి బాధలు అనుభవించి గతించిన కాలము చాలు. ప్రభువా, ఇక మీదట మీ చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చుటకు మమ్మల్ని మేము సమర్పించుకుని ఆయన మీ వాక్యానికి మా హృదయాల్లో చోటిచ్చి ఆత్మ సంబంధులుగా ఆయన మేము క్రీస్తు రక్తంలో కడగబడిన వారముగా, వాక్యమును భుజించిన వారముగా, వాక్యానుసారంగా జీవించుటకు మా జీవితాలను సమర్పించుకున్న వారముగా జీవించుటకు మాకు కృప దయచేయండి. ప్రభు, ఈ లోకంలో ఏమీ లేదు, మా సొంత ఇష్టాల్లో ఏమీ లేదు. అదంతా మరణమే. ఆయన మరణాన్ని సైతం జయించగలిగిన క్రీస్తు ప్రేమను అవలంబించుటకు, క్రీస్తు మార్గంలో మేము నడుచుకున్నట్టుకు మమ్మల్ని మేము సంపూర్ణంగా అప్పగించుకుంటున్నాము. మాకు సహాయం చేయండి, కృప చూపించండి. మీ కార్యాలు మా ద్వారా జరిగించి మీరు మాత్రమే మహిమ పొందండి. మహిమ, ఘనత, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ మీ ప్రియుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క మహోన్నతమైన నామం పేరిట ఈ ప్రార్థన మనల్ని అడిగి వేడుకొచ్చిన మా కన్న తండ్రి, ఆమేన్. అందరికీ